క్రైస్తలార్డ్ మన విమోచకుడు మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈరోజు దేవుని వాక్యం నాకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకునే ముందు దేవుని గురించి కొద్దిగా తెలుసుకుందాం. దేవుని గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఈరోజు మన వాక్య ధ్యానము అంటే ఈరోజు వాగ్దానము దేవుని గురించి తెలుసుకోవటమే. ఎందుకంటే ఒక జీవితకాలం అనుకోండి, జీవితకాలం పెళ్లి చేసుకునే ముందు తెలుసుకుంటారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకంటే మరి మంచి చెడ్డ తెలుసుకుంటేనే కానీ పెళ్లి చేయరు, లేకపోతే జీవితకాలం బుగ్గి అయిపోతుంది. తెలుసుకుంటారు. ఇది కొంచెంసేపు పక్క పెడితే జీవితకాలమే కాకుండా శరీరానికి జీవితకాలం, శరీరానికి ఆత్మకి మరణం అనేది లేదు. ఇక అది ఇట్లాగలే సంవత్సరాలని కాదు, తరాలని కాదు, యుగముల వరకు ఆ ఆత్మ అనేది అలాగే ఉంటుంది. ఈ ఆత్మ దేవుని గురించి తెలుసుకుంటే దేవుని దగ్గరే ఉంటుంది. తెలుసుకుందాం దేవుని గురించి. మొదటి రాజుల గ్రంథంలో ఏలియాతోటి దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. చిత్రం అంటే చిత్రమైనటువంటి మాట. ఆ మాటలోనికి వెళ్ళే ముందు మనకు తెలిసినటువంటి విషయాన్ని ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. ఏమిటంటే కాకులు తెలుసు కదా, కాకులు తెలియనటువంటి వాళ్ళే ఉండరు. ఆ కాకి ఒక రొట్టె మొక్కనో లేదా మాంసపు మొక్కనో ఇస్తే తిరిగి మన దగ్గరికి రాదు. దానిని తీసుకోవాలని ప్రయత్నం చేసినా కానీ అది మనకు అందదు. దాని చేతిలో పడితే, కాకి చేతిలో పడితే ఆ రొట్టె మాంసమైనా ఇక వేరే మనిషికి అందదు, మనకే అందదు, ఇంక వేరే వాళ్ళకి ఏమందుతుంది అంటే దాని చేతిలో పడింది ఏదైనా సరే అది తినేస్తుంది. ఇక అది వేసిన మనిషికే కాదు, వేరే ఎవరికి కూడా అది దక్కదు. అది ఇది మనకు తెలిసింది. లేఖనంలో రాయబడి ఉన్నది. లేఖనంలో ఆ ఏలియాకి దేవుడు చెప్తే దూరంగా, మనుషులకి దూరంగా పోయి ఫలానా ఒక చోట కాపురం ఉంటాడు. కాపురం ఉన్న దగ్గరికి ఈ కాకులు ఏం చేస్తాయంటే పొద్దున సాయంత్రం, మార్నింగ్ టైము ఈవినింగ్ టైము రొట్టె మాంసపు ముక్క, మాంసము ఈ కాకులు తీసుకొచ్చి ఈ సేవకులను పోషిస్తాయి. లేఖనంలో చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం దాకా చదువుకుందాం. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతున్నాను అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున ఆ యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చాను. మనం మొదట చెప్పుకున్నాం, కాకి చేతిలో పడితే రొట్టె మాంసం అయినా దొరకదు, అసలు దొరకదు. కానీ ఆ కాకే ఈ రోజున ఏం జరుగుతూ ఉందంటే, మనం చదువుకున్నట్లు లేఖనంలో ఆనాడు ఏలియాకి పొద్దున సమయం, సాయంత్రం సమయం రెండు సార్లు ఏం చేస్తూ ఉన్నదంటే రొట్టెని మాంసాన్ని తీసుకొచ్చి ఈ సేవకుల్ని పోషిస్తూ ఉంది. తినాల్సినటువంటి అది తీసుకొచ్చి సేవకుల్ని పోషిస్తూ ఉన్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎందుకంటే
దేవుని శక్తి ఎక్కడైతే ఏ మనుషుని వద్దైతే పని చెయ్యదు కాదు అని అనుకుంటామో అక్కడనే దేవుని శక్తి కనపడుతుంది. ఈయన దేవుడు నమ్ముకోవచ్చు, యుగముల వెంబడి ఈయనను అనుసరించవచ్చు అనేంతగా దేవుని శక్తి మన జీవితాల్లో దేవుడు కనపరుస్తాడు. ఆమేన్, ఆమేన్. కనపడతా ఉంది లేఖనంలో, కనపడతా ఉన్నది. కాకులకి దేవుడు ఆజ్ఞాపించిందంట. దేవుడు ఆజ్ఞాపించి నువ్వు పొద్దున సాయంత్రం ఈ సేవకునికి ఆహారాన్ని తీసుకెళ్ళి ఇవ్వాలి. అది కూడా రొట్టె మాంసం. కాకి చేతిలో పడితే అది వేరే మనిషి దగ్గరికి పోనివ్వదు. దాని చేతులు దాని కాళ్ళ వేళ్ల మధ్యలో ఇరికించుకొని పరారైపోతుంది. అది ఎక్కడికో ఎగిరిపోతుంది. తిరిగి మళ్ళీ దాని వెంబడి పడితే దాని గోలకి ఆ చుట్టుపక్కల ఉన్న కాకులన్నీ ఏకమవుతాయి. ఇక వాటి దగ్గరికి పోవాలని ఎవరు కూడా సాహసం చేయరు. ఎందుకంటే చిన్నప్పుడు చాలాసార్లు చూశాను నేను. కాకి గూడులు ఉంటాయి కదా, ఏ గూడు జోలైనా పోవచ్చు కానీ కాకి గూడు జోలి పోనేకూడదు. నేనే తీసా 2-3 సార్లు కాకి పిల్లల్ని కదిలిస్తే ఎక్కడికి పోయినా సరే వాటి అరుపులు మాత్రం మనల్ని విడిచిపెట్టవు. దాంతో పాటు ఇంకా కొన్ని కాకులు తీసుకొని వస్తుంది. అది నేను చేసా చిన్నప్పుడు. ఆ చెట్టు మీద కాకి గూడు ఉంటే పైకెక్కి ఆ కాకి పిల్లల్ని చెదరగొట్టి ఆ గూడుని ఏం చేసేదంటే నానా రకాలుగా హింసించేది. ఆ కాకి పిల్లల్ని తెలియని తనం కదా, హింసించేది. అట్లా చేసిన తర్వాత కాకులు ఊరుకుంటాయా? వారం 10 రోజులు ఇంట్లోంచి బయటకు వస్తే చాలు, ఎటు పోయినా సరే ఎంబడే ఈ అధికారులు వెంబడి ఎవరంటే ఒక కాన్వాయ్ అన్నట్టు. ఇక కాన్వాయ్ తెలుసు కదా, సీఎంకి కాన్వాయ్ ఉంటుంది. సీఎం ఎటు పోతే కాన్వాయ్ కూడా అటే పోతుంది. ఈ కాకులు కాన్వాయ్ లాగా నా వెంబడే వచ్చాయి, ఎటు పోయినా సరే నా వెంబడే వచ్చాయి. అట్లాగా జరుగుతాయి. వాటి వెంబడి పోతే అదే వాటికి సంబంధించిన వాటిలో తల తూరిస్తే ఏమవుతుందంటే మనిషిని ఒక 10 లేకపోతే ఒక నెల రోజుల దాకా, 10 రోజులన్నా లేకపోతే ఒక నెల రోజుల దాకా వదిలిపెట్టు బయటికి రావాలంటేనే భయం పుడుతుంది. ఆ కాకులకి దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఈ మనుషుడు ఈ వాగు దగ్గర, ఆ వాగు పేరు కేరీతు వాగు అంట, ఆ వాగు దగ్గర ఉంటాడు. ఆయనకి మీరు తీసుకొచ్చి పొద్దున సాయంత్రం ఆహారం పెట్టాల. దేవుని ఆజ్ఞ అది కాకులకి. మనము ఆయనను తెలుసుకొని ఆయనని అనుసరించేటప్పుడు ఏం జరుగుతుందంటే గొప్ప కార్యాలు మన జీవితంలో, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో, దేవుని శక్తిని మనము చూస్తాం. ఏదో కళ్ళు మూసుకొని చీకటిలో తడుగులాడినట్లు కాదు. ఆయనే నిజమైనటువంటి దేవుడు, ఆయనే ఆత్మకి రక్షణనిచ్చే దేవుడు. లేఖనంలో కనపడతా ఉన్నది, ఏలియా ఉన్నటువంటి ప్రదేశంలో దేవుని ప్రజలు ఉంటారు. ఆ దేవుని ప్రజల మధ్యలో దేవుని మనుషునికి నివాసం లేకుండా పోయింది. కనీసము తిండి తిప్పలకు కూడా అవకాశం లేదు. చూడండి ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ సేవకుడు ఉన్నాడు. అయినా కానీ ఇప్పటికైనా సరే మనం ఎవరి మధ్యలో ఉన్నామో వాళ్ళు మనకి కనీసము ఇంత నీరు కానీ ఇంత అన్నం కానీ దొరికేటువంటి ఆలోచన చెప్పరు, పెట్టేటువంటి మనసు వాళ్ళకుండదు. మనం అనుకునేటువంటి వారి మధ్యలోనే ఉంటాం. కనీసం మనకి ఈ రోజు పూట గడుస్తుంది, అక్కడ పని ఉంది, చేసుకొని రాపో అని చెప్తారేమో చూస్తే చెప్పరు.
పోనీ వీళ్ళకి కొంచెం రోజు గడుస్తుంది, ఇన్ని తిండి గింజలు ఇద్దామా అని ఆలోచన చేస్తే వాళ్ళని పట్టుకునేటువంటి వాళ్ళు అనేకులు ఉంటారు, వద్దొద్దు చేయొద్దని. మన అనుకునేటువంటి వారి మధ్యలోనే పోషించబడలేనటువంటి స్థితి మనది. కావాలంటే మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఇప్పుడు కూడా జరుగుతుంది అట్లాగనే, ఎప్పటికీ జరుగుతుంది అట్లాగనే. మళ్ళీ మనకు తెలియని కాదు, అందరూ మన అనుకునేటువంటి వాళ్ళే అందరూ. కానీ బ్రతకటానికి ఇంత అవకాశం కూడా ఇవ్వరు. దేవునిని ఆశ్రయిస్తే